జ్యోతి మ్యాట్రిమోనీలో మీరు ఎలాంటి ప్రొఫైల్ చూజ్ చేసుకుంటారు? లైక్ అంటే అన్ని కాస్ట్ వాళ్ళు ఉంటారా? లేదంటే పర్టిక్యులర్‌గా ఈ కాస్ట్ వాళ్ళనే ఉంటారా మీ దగ్గర? అన్ని రకాలమ్మా. జ్యోతి మ్యాట్రిమోనీ అనేది ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్. ఓకే. జ్యోతి మ్యాట్రిమోనీ ఖచ్చితంగా బ్రాహ్మణుల వరకే అనమాట. తల్లిదండ్రులు ఎవరు బ్రాహ్మిణైనా కానీ అంటే ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజెస్ చేసుకొని అలా ఒకళ్ళు బ్రాహ్మిణ అయి ఉన్న వాళ్ళకి కూడా జ్యోతి మ్యాట్రిమోనీ బ్రాహ్మణులకు సంబంధించింది. అన్ని వర్గాలు అంటే ఇందులో చాలా శాఖలుంటాయి బ్రాహ్మణులో కూడా. అన్ని శాఖల వారికి సంబంధించినటువంటి బ్రాహ్మణులకి చూసేటటువంటి వివాహ వేదిక ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటిది మన జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్. అలాగే హిందువులందరికీ కూడా చూసేటటువంటి సంస్థ హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్. అది కూడా ఏంటి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎన్నో ఏళ్ల బట్టి దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో వేల మందికి వివాహాలు కుదిర్చాం కూడా. ఓకే. మీ దగ్గర 2 వెబ్‌సైట్స్ ఉన్నాయా? అంటే జ్యోతి మ్యాట్రిమోనీ ఓన్లీ బ్రాహ్మిన్స్‌కి హిందూ డాట్ నెట్ హిందూ అనేది మ్యాట్రిమోనీ డాట్ నెట్ ఓకే. ఓకే. దాంట్లో అన్ని కాస్ట్ వాళ్ళకి మన హిందువులందరికీ. ఆహా! ఓకే. నైస్. హ్మ్. మేడం అంటే ఒకప్పుడు ఎలా ఉండేది? ప్రస్తుతం ఎలా ఉంది? అంటే పిల్లల రిక్వైర్మెంట్స్ కావచ్చు, తల్లిదండ్రుల రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఎలా ఉంది? అమ్మ పిల్లల రిక్వైర్మెంట్స్ కంటే కూడా తల్లిదండ్రుల రిక్వైర్మెంట్స్ అనే మనం అనొచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసినా పిల్లలు పిల్లలే. హ్మ్. చదువులు మారాయి. దానికి అనుగుణంగా వాళ్ళ వేషధారణ, మాట తీరు, వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగాలు, ప్రవృత్తిలో, వృత్తిలో మార్పొచ్చిందేమో కానీ, ఈ ఆలోచన సరళి ఎప్పుడు పిల్లలది ఒకే రకంగా ఉంటుంది. ఇదివరకటి కాలంలో కూడా తల్లిదండ్రి పెళ్లి చేస్తా అంటే చంకలు కొట్టుకుంటూ నేను పెళ్లి చేసుకుంటా అనేవాళ్ళేం కాదు పిల్లలు. ఇప్పుడే ఎందుకులే నాన్న అని అనేవాళ్ళు. ఇప్పుడైనా అదేగే అంటారు. ముఖ్యంగా మార్పొచ్చింది పిల్లల కంటే కూడా పెద్దల్లోనే చెప్పాలి. హ్మ్. అందుట్లో ముఖ్యంగా తల్లి ఆలోచనలలోనే మార్పొచ్చింది. ఇలా అన్నానని ఏమీ అనుకోవద్దు కానీ, ఆలోచన సరళిని చూస్తే తల్లుల ఆలోచనలోనే మార్పొచ్చింది. మా అబ్బాయికి కానీ, మా అమ్మాయికి కానీ ఇలాంటి సంబంధమే కావాలి అంటే, అలాంటి సంబంధం వచ్చి వాళ్ళు వయసు మీరిపోతున్నా అలా ఎదురు చూస్తున్నారే కానీ, అయ్యో! సరైనటువంటి వయసులో మా పిల్లలకి పెళ్లి చేద్దామన్నటువంటి ఆలోచన ఉండట్లేదు. హ్మ్.